నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ నేను మీ అంకిత హైదరాబాద్ లో ఇప్పుడు త్రిబుల్ ఆర్ రాబోతుంది మరి దీనివల్ల హైదరాబాద్ లో ధరలు ఎంతగా పెరగబోతున్నాయి ఇంకొక పక్కన చూసుకుంటే మెట్రో ఎక్స్టెన్షన్ కూడా ఉంది అనేసి అంటున్నారు మరి దీని వలన హైదరాబాద్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి రియల్ ఎస్టేట్ లో అన్న విషయాల్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సంజయ్ నమస్కారం మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో త్రిబుల్ ఆర్ రాబోతుంది సో దీని వలన ఎంతగా కాస్ట్ పెరిగిపోతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే మెట్రో ఎక్స్టెన్షన్ కూడా బాగా జరుగుతుంది సో మరి దీని వలన రియల్ ఎస్టేట్ ఎంతగా పెరగబోతుంది సామాన్యులు కొనగలరా లేదా సో మీరు అన్నట్టు మేడం ఇప్పుడు త్రిబుల్ ఆర్ రాబోతుంది కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పికప్ అందుకోబోతుంది ఓకే సో దీని వల్ల మనకు అడ్వాంటేజా కాదా అండ్ ఇంకోటి ఇప్పుడు ఏదైతే మనకి మెట్రో కూడా ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి సో దీని వల్ల రియల్ ఎస్టేట్ కి ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటదంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతుంది ఎందుకంటే మనం గతంలో చూసినాం ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ దాకా మనం మాట్లాడాల్సిన పని లేదు ఎందుకంటే జనాలందరికి తెలుసు ఏ విధంగా డెవలప్మెంట్ అయిపోయింది అన్నది ఈ 158 కిలోమీటర్ లోపల సో ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఇది ఎందుకు వేస్తున్నారు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రానున్న 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో హైదరాబాద్ లో వచ్చే జనాభా సో హైదరాబాద్ లో వచ్చేటువంటి గ్రోత్ ని బేస్ చేసుకొని సో హైదరాబాద్ ని ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు నుంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వర్క్ నడుస్తుంది సో అలా ఇప్పుడు మనకు వస్తున్నది రీజనల్ రింగ్ రోడ్ సో గుడ్ న్యూస్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది నిన్న మొన్న నుంచి ప్రపోజల్ కాదు దాదాపు 5-6 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంది నియర్లీ 10 ఏళ్ళు అని చెప్పొచ్చు సో అప్పటి నుంచి వస్తుంది అంటున్నారు తప్ప దానికి సంబంధించిన వర్క్ అప్డేట్ పెద్దగా ఏం లేదు కానీ రీసెంట్ గా తీసుకుంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మార్కింగ్స్ అవుతున్నాయి ఆల్రెడీ సో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మార్కింగ్ అయినప్పటి నుంచి మళ్ళీ జనాలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కన్ఫర్మ్ చేసినాయి రీజనల్ రింగ్ రోడ్ అనేది తెస్తున్నామని చెప్పేసి నిన్న మొన్న ఐ థింక్ కేసీఆర్ గారు అండ్ ఆ తర్వాత వచ్చేసి కేటీఆర్ గారు కావచ్చు వీళ్ళు మాట్లాడిన తర్వాత కూడా నెక్స్ట్ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పడం జరిగిందంటే నెక్స్ట్ కమింగ్ 3 years లో 3 to 5 years లోపలే రీజనల్ రింగ్ రోడ్ కూడా మొత్తం మేము వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయబోతున్నాం మెట్రో కూడా కంప్లీట్ చేయబోతున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో దీని వల్ల ఏమవుతుందంటే ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ లోపల సిటీ డెవలప్మెంట్ అయిందో అలాగే నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా లిమిట్ అంతా కూడా హెచ్ఎండిఏలోకి కలుస్తుంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అంతా కూడా మొత్తం సిటీ ఎక్స్పాండ్ అవుతుంది రానున్న రోజుల్లో ఇప్పుడు యావరేజ్ గా నేను చాలాసార్లు చెప్పిన ఒక 5 లక్షల మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వేరే వేరే సిటీస్ నుంచి మైగ్రేషన్ అయ్యేవాళ్ళు రీసెంట్ గా నేను కొన్ని ఆర్టికల్స్ చదివిన దాంట్లో తెలియదు ఏంటంటే కమింగ్ 10 years లో పల్లెటూర్ల నుంచి అంటే రూరల్ సిటీస్ నుంచి అర్బన్ సిటీస్ కి వచ్చే జనాల సంఖ్య ఎంతవరకు మైగ్రేషన్ పెరుగుతుంది అంటే నియర్లీ 40% పెరుగుతుందంట అంటే ఇప్పుడున్న దాంతో పోలిస్తే ఇంకొక 40% పెరగబోతుంది కాబట్టి ఇంతమంది జనాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అండ్ సిటీ అంతా కూడా ఒకటే దగ్గర డంప్ అవ్వద్దు మనీ అంతా కూడా ఒకటే ఏరియాని హైలైట్ చేస్తూ ఉంటే గ్రోత్ అవ్వదు ఎప్పటికి కూడా అలాంటి సిటీస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఎమర్జింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ పొటెన్షియల్ ఉంది అలాంటి ఏరియాస్ ని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలి సో ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తుందో అక్కడ జనాలు వస్తారు ఇలా హైదరాబాద్ కి ఎందుకు వస్తున్నారు జనాలు అంటే హైదరాబాద్ డైలీ దినదిన అభివృద్ధి అంటారు కదా అట్లా జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ కి ఎక్కువ వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ కి అద్భుతమైన పొటెన్షియల్ ఉంది అండ్ హైదరాబాద్ అనేది ఒక రాజధాని మెట్రోపాలిటన్ సిటీ ఒక క్యాపిటల్ సిటీ కాబట్టి క్యాపిటల్ సిటీకి ఎప్పుడైనా మీరు చూడండి ఎనీ క్యాపిటల్ సిటీ చూడండి ఎక్కడైతే బాగా డెవలప్మెంట్ అయిందో అక్కడ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ క్యాపిటల్ సిటీస్ కి మెట్రోపాలిటన్ సిటీస్ కి 100 కిలోమీటర్ రేడియస్ లో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ మీరు ఇక బ్లైండ్ గా నమ్మొచ్చుది ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఎయిర్పోర్ట్ ని బేస్ చేసుకుని 100 కిలోమీటర్ రేడియస్ పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా కాబట్టి ఆ ఏరియాలో మనం చూసుకుంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది అవుటర్ రింగ్ రోడ్ నుంచి మహా అయితే 30-35 కిలోమీటర్ల అవతలనే కాబట్టి ఈ రింగ్ రోడ్ లోపల దీంతో పాటు ఈ అవుటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ ని కలిపే రేడియల్ రోడ్స్ వస్తున్నాయి మళ్ళీ కనెక్టింగ్ రోడ్స్ వీటిని బేస్ చేసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దీని తర్వాత ఈ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వీటిని బేస్ చేసుకుని కూడా పెరుగుతుంది సో ఎక్కడైనా సరే రోడ్ వస్తుంది అంటే గ్యారంటీ రాసి పెట్టుకోండి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే వస్తుందో లేదా ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆటోమేటిక్ గా గ్రోత్ అవుతుంది కాబట్టి ముందు చూపుతోని
విజన్ తో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు. గతంలో తీసుకుంటే ఓఆర్ఆర్ వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే దాని మీద ఎడ్ల బండ్లు తిరుగుతాయా, ఆటోలు తిరుగుతాయా, బైకులు తిరుగుతాయా? గంత పెద్ద రోడ్ అవసరమా మనకి? డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు అన్నారు. కానీ అలా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీలో ఎంత ట్రాఫిక్ తగ్గింది. కాబట్టి అలాంటిదే రానున్న 20 సంవత్సరాల్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరగబోతున్నాయి, ఇంకా వెహికల్స్ పెరగబోతున్నాయి, జనాలు పెరగబోతున్నారు. కాబట్టి ట్రాఫిక్ ని రానున్న 20 ఏళ్ళని ముందే దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే వర్క్ నడుస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు, ప్రోగ్రెస్ అయ్యేటప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అనౌన్స్మెంట్ వచ్చింది, వర్క్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మార్కింగ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో కొనడమే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అంటారు. కాబట్టి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరు, అమేజింగ్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. చాలా మంది అంటారు, సిటీలో మీరు వినే ఉంటారు, అయ్యో ఈ ఏరియాలో మామూలుగా డెవలప్మెంట్ అయింది, మేము వచ్చిన కొత్తలో ఇదంతా అడవి ఉండి ఇక్కడ ఎవ్వరు లేడు, మేము వచ్చినప్పుడు ఇక్కడ సాయంత్రం 6 అయితే ఎవరు రాకపోతుండే అంటుండే. మరీ ముఖ్యంగా నేను విన్నది ఎక్కడ అంటే కాళీమందిర్ ఏరియా, మీకు ఐడియా ఉండొచ్చు. ఆ కాళీమందిర్ ఏరియా, ఆ సన్ సిటీ బండ్ల కూడా జాగిర్ అంటే అందరు భయపడుతుండే, అమ్మో కిస్మత్ పూరా అంటుండే. ఇలా డైమండ్ అయినాయి అవన్నీ కూడా, అవునా కదా? ఒకప్పుడు ఏంటంటే మన సిటీ లోపల మనకు ఏదైతే గచ్చిబౌలి గానీ, నానక్రామ్ గూడ గానీ ఈ ఏరియాలో తలుచుకుంటే గంత దూరమా, పోయిపోయి అడవియా, పోయిపోయి రాళ్ళల్లా, పోయిపోయి గుట్టలలో ఎవరైనా కడతారా? డిఎల్ఎఫ్ వాళ్ళు వచ్చినప్పుడు అంటే నాకు ఒక పర్సన్ చెప్పారనమాట, నవ్వుకున్నారంటే అక్కడ చుట్టుపక్కల జనాలు, పోయిపోయి పిచ్చర్లా వీళ్ళు రాళ్ల మధ్యలో వచ్చి కడుతున్నారు ఇదంతా అని చెప్పేసి. కానీ ఎవరైతే అక్కడ ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసారో వీళ్ళందరూ 100 కోట్లలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం కోటీశ్వర్లు అవ్వాలి. అండ్ కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ చేసేది ఒకటే ఒక సూత్రం ఏంటంటే, సంపాదించిన డబ్బంతా తీసుకుపోయి ప్రాపర్టీలో పెట్టాలి. ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే ఇవాళ మీరు లక్షల్లో పెడితే రేపు 10 కోట్లలో వస్తుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారంటే, మరి ముఖ్యంగా కొందరు ఇన్వెస్టర్స్, కొందరు కస్టమర్స్ కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏజెంట్లు, వీళ్ళు మార్కెటింగ్ చేసేటోళ్ళు, వీళ్ళ ప్రాఫిట్ గురించి వీళ్ళు లంబా చోడా చెప్తారు, వీళ్ళ లాభం కోసం వీళ్ళు ఏదైనా చెప్తారు అనుకుంటారు. ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ కొంటే ఇవాళ మీరు 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొంటే రేపు 10 కోట్ల రూపాయలు అయినప్పుడు ఏజెంట్ నాకు ఇప్పించిన దా ఇంకో 1,00,000 తీసుకొని ఇస్తారా? ఇయ్యరు కదా. అంటే అల్టిమేట్ గా బెనిఫిట్ అయ్యేది ఎవరు? కస్టమరే. ఒక ఏజెంట్ కి ఎన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది తెలుసా? ఒక్కసారే ప్రాఫిట్ వస్తుంది. కానీ కొన్న కస్టమర్ కి అది ఎన్నిసార్లు పెరిగితే, ఎంత పెరిగితే అంత ప్రాఫిట్ కస్టమర్ కి వస్తుంది. కాబట్టి వన్ టైం ప్రాఫిట్ వచ్చే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, మీకు లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ వస్తుంది. అండ్ మీకు ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనండి అంటున్నారంటే వాళ్ళు మీ లైఫ్ లో మీరు ప్రోగ్రెస్ అవ్వాలని కోరుకున్న వ్యక్తులని అర్థం. మీరు బాగుంటేనే, అంటే అందరూ బాగా డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి పెట్టుబడి మా దగ్గర పెట్టాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఎవరైనా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎవరైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మిస్ అయినాం మేము, ఎవరైతే గచ్చిబౌలిలో మేము ప్రాపర్టీ కొనలేకపోయినాం, మాదాపూర్ లో కొనలేకపోయినాం, హైటెక్ సిటీలో కొనలేకపోయినాం, కోకాపేటలో కొనలేకపోయినాం అన్న వాళ్ళు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకొని ప్రైమ్ లొకేషన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రాబోయే 20 ఏళ్ల తర్వాత మరో గచ్చిబౌలి, మరో హైటెక్ సిటీ, మరో జూబ్లీ హిల్స్, మరో కోకాపేట ఖచ్చితంగా అవుతుంది. అది నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓపికతోనే ఇన్వెస్ట్మెంట్ కాదు, నమ్మకంతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇన్సైడ్, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మాత్రం అద్భుతమైన గ్రోత్ రాబోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనండి. 2025 నుంచి మళ్ళీ రాకెట్ స్పీడ్ తో రియల్ ఎస్టేట్ పోతుంది. అది మీరు చూస్తారు. దాని గురించి లేటెస్ట్ ఇంకా రానున్న రోజుల్లో మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.